22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలని అలా మనం ఉత్తరప్రచుత్రాలుగా చదువుకున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలని మనం ఉత్తరప్రచుత్రాలుగా చదువుకున్నాం. యేసు వారి ఉత్తరమించు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించినప్పుడు అతడు తన దాసులను పంపినప్పుడు వారు దారుణంలోకి పోయేది. సిద్ధపరిచి ఉన్నాను, ఎదుగులకు క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయే సిద్ధముగా ఉన్నది, చెప్పబడి వేరే దాసులు పంపిణీ కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఎప్పుడు తన బ్రతుకునకును వెళ్ళేది. కాబట్టి రాజు కోపపడి తన తండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులుబెట్టించాడు. కనుక రాజు మార్గంలోకి పోయి నీవు కనబడే వాళ్ళందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాడు. రాజు కూర్చుని వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకున్న ఎవరిని చూచి అంతటా రాజు వీరి కాలు చేతులు కట్టి వెలుపడ చీకట్లోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపును కళ్ళ కొనుక్కులు ఉండేదని పరిచారులతో చెప్పాడు. నిలబడిన వారి చిన్న ప్రార్థన తీసుకొని వాక్యాన్ని మా తండ్రి చదవబడిన వాక్యాన్ని ఆస్వాదించండి. లేఖను మాకు చూసిన అయినా ఆ వాక్యం మాకు నుండి మాతోనూ మేము మీతోని సహవాసం చేసినట్లుగా మీరు ఆస్వాదించండి. యోగ్యమైన రీతిలో వారిని సమర్పించడానికి చూపించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యూదులకి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చెప్తుంటామంటే పాత నిబంధన భూ సమాధానం వాడతానుకుంటుంటాం, నూతన నిబంధన పరలోక సమాధానం అని తప్పుడు ముందు మనం. వాస్తవానికి యూదులకి ఎప్పుడు కూడా నిత్య జీవం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక జీవం ఎక్కువ ప్రశ్నలు దీని మీద ఉంటాయి. ఎందుకంటే వారికి వీటి గురించి బాగా అర్థమవుతాయి కాబట్టి. మనకి ఈ మాటలు అర్థమవు. ఎందుకు అర్థం అవ్వండి? సువార్తని మార్చి చెప్పేశారు ఈ రోజుల్లో. సువార్తను మార్చి చెప్పడం వలన మనుషులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే సువార్తని ఏం చేశారంటే నేటివిటీలోకి తీసుకొచ్చేసాం. అంటే మన సొంత వ్యవహార శైలిలోకి తీసుకొచ్చేసాం. ఏంటి మానవుడి యొక్క సొంత వ్యవహార శైలి ఏంటంటే స్వతహాగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకోవడానికి దేవుడు అవసరం. ఒకవేళ ఆ కోరికలు తీర్చలేనట్లయితే దేవుడితో పెద్ద సంబంధం లేదు, అక్కడ తనుడు. తర్వాత ఎక్కువ ఎటువంటి దేవుడికి సంబంధం అంటే ఏ దేవుడైతే ఎక్కువగా వాళ్ళ కోరికలు తీరుస్తారో ఆ దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు. ఒకళ్ళు పొరపాటున ఆ దేవుడు కానీ కోరికలు తీర్చకపోతే దేవుడిని మార్చేస్తారు. ఎందుకంటే అది వారి పెద్ద పని కాదు. దేవుడు మార్చడం అనేది వాళ్ళ పెద్ద పని కాదు. ఎందుకంటే అది స్వభావ సిద్ధంగా వచ్చిన ప్రక్రియ. కానీ యూదులు అటువంటి వారు కాదు. మీరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టండి, వాళ్ళు మారడం కారణం ఏంటంటే వారికి సరైన సువార్త సరిగ్గా బోధించబడింది కాబట్టి. ఈరోజు నేను క్రైస్తవులు కూడా చాలాసార్లు వారు పరలోక రాజ్యం గురించి కానీ జీవం గురించి కానీ ఆ యొక్క పుస్తకం జీవ గ్రంథంలో మన పేరు రాయబడదని కానీ వారికి ఆనందం రాదు. దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. కారణం ఏంటంటే అది వాళ్ళ తప్పు కాదు. మనం ఏం చేసామంటే సువార్త చెప్పే విధానం మార్చేసాం. అందువల్ల వారికి ఈ యొక్క హెవీలీ కాన్షియస్ పరలోక సంబంధ స్పృహ చాలా తక్కువగా ఉంటాయి. కానీ యూదులు అలా కాదు, వారికి పరలోక సంబంధ స్పృహ ఎక్కువ ఉంటుంది.
అందుకే వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడే కానీ, యేసు వారితో మాట్లాడుతున్నప్పుడే కానీ వారు ఎక్కువ దేని గురించి ఆలోచించారంటే పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం. నీ రాజ్యం కోసం ప్రభా, నీ జీవానికి ఎలా వెళ్తాము, నీ రాజ్యం ఎలా ఉంటుంది, దాని గురించి కొన్ని ఆనవాళ్ళు ఇవి ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే వారు దేవుడు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి. మిగతా వారికి దేవుడు దేని అంటే వారి కోరికలు తీర్చుకోవడానికే దేవుడు అంతే. పెద్దవారికి అర్థం కాదు దేవుడు అనేవాడు. వారి కోరికలు దాటి అర్థం చేసుకునే కెపాసిటీ ప్రపంచంలో మనుషులకి లేదు. అందుకే ఈశ్వరుడు ఏం చేశారంటే అసలు పరలోక రాజ్యం ఎలా ఉందో, ఆ పరలోక రాజ్యాన్ని యూదులైన వీరు ఎలా తృణీకరిస్తున్నారో ఆయన ఉపమానరీతిగా చెప్పడం మొదలుపెట్టారు. పరలోక రాజ్యం పట్ల ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి మాటలు అర్థమవుతాయి. ఏంటి ఆ మాటలు అంటే మనం చూసినట్లయితే పరలోక రాజ్యం దేంతో పోలేదట చూడండి. అక్కడ రాయబడింది 2వ వచనం, తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉంది. ఈ పెళ్లి విందుకి ఒక మొదటి గుంపుని ఆయన ముందు నుంచి సిద్ధపరిచాడు. వీరిని ఆయన ఏం పిలిచాడంటే పిలువబడిన వారు అని పెట్టారు. వీరి కొరకే ఆయన పెళ్లి కొరలో వచ్చేసాడు. వీరి కొరకే ఆయన ఎదురు చూస్తున్నారు. వీరి కొరకే ఆయన పెళ్లి వస్త్రాలు తయారు చేశాడు. కాబట్టి విందుకు రెడీ అయిపోయింది. కుర్రోడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చూశారు పెద్దగా అయ్యాడు. పెళ్లి విందు అవ్వబోతుంది. పెళ్లి విందుకు పిలిచాడు. ఇది మన యూతుల గురించి విషయం మనకి ఈజీగా తెలుస్తుంది. సులువుగా తెలియదంటే కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. దేవుడు అబ్రహాం ఎన్నుకొని అబ్రహాం ద్వారా ఎవరండి ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా ఆ 12 మంది రాజుల్ని, 12 మంది గోత్రకర్తల్ని, ఆ 12 మందిలో యోధా గోత్రం ద్వారా దేవుడు తన కుమారుడిని ఈ భూమి మీద పంపించి తన కుమారుడు చివరికి ఆ విందు చేయడం సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ రాజ్యం సిద్ధంగా ఉన్నప్పుడు ఆది చివరికి ఎదురు చూశారు. వారిని పిల్లలు మొదలు పెట్టాడు. వీళ్ళు ఏమన్నారు? పిలువబడినవారు అన్నారు. వీరి కొరకే పెళ్లి వస్త్రం ఉంచబడింది. వీరి కోసం పెళ్లి కార్డులు తయారు చేయబడ్డాయి. వీరి నా కొరకే పెళ్లి కుమారుడు ఎదురు చూస్తున్నాడు. ఆ రాజు ఎదురు చూస్తున్నాడు. వీరి కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఏం జరిగిందంటే వారు ఆయన ఎందుకు రానలేకపోయారు అన్నాడు. ఎందుకు రానలేకపోయారో అక్కడ క్లియర్గా రాయబడింది. ఎందుకు రానలేకపోయారంట మనం చూసినట్లయితే 5వ వచనంలో, ఒకడు తన పొలంలోకను మరొకడు తన వర్తకంలోకి వెళ్ళేది. వాళ్ళు ఏంటంటే పెండ్లి విందు కన్నా పరలోక రాజ్యం కన్నా రైట్ వాళ్ళ వ్యవసాయము వాళ్ళ వ్యాపారం ప్రాముఖ్యమైపోయింది. అసలు వారి దృష్టిలో పెళ్లి విందంటే నథింగ్. అసలు పెళ్లి విందంటే వారి దృష్టిలో పరలోక రాజ్యం అంటే ఎలా ఉందంటే కన్నా, వ్యాపారం కన్నా, డబ్బుల కన్నా ఎంతకన్నా బాగుంటుంది పెళ్లి విందు. ఎంత సునాశం తీసి పారేశారంటే ఓకే, కొంతమంది వర్తకం వెళ్ళిపోయారు, కొంతమంది ఆ యొక్క వ్యవసాయం వెళ్ళిపోయారు, అయితే వెళ్ళిపోతే ఏమైందంటే ప్రేమించిన దేవుడు విడిచిపెట్టలేదు. అయ్యో మీరు రాకపోతే ఎలాగా ఈ పెళ్లి విందుకి, మీ కొరకే కదా ఆదరించుకొని ఏర్పాటు చేయబడింది విందు అని చెప్పి, సరే బిజీగా ఉన్నారేమో మరొకసారి బుక్ చేద్దని చెప్పి మరొక అమ్మను పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని చూడండి, చదువుతాను నేను 8వ వచనంలో 7వ వచనంలో. కాబట్టి 6వ వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. అవమానపరిచారు, చంపారు. ముందేమో రాలేకపోయారు. కొన్నిసారి కనిపిస్తాయి ఏం బాబు అసలు నచ్చని చెప్పి ఓకే ఆయన అవమానపరిచారు, చంపేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే రాజు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏం డిక్లేర్ చేశారంటే మీరు యోగ్యులు కారు అని డిక్లేర్ చేసేసాడు. మీరు యోగ్యులు కారు డిక్లేర్ చేసేసాడు. ఇంకో గుంపు ఉన్నారు. ఎవరైనా పిలవబడని వారు. ఎవరైనా వారు
పిలవబడిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. పిలవబడిన అర్థం ఏంటంటే వాళ్ళ ముందు పిలిపలేదు, దేవుడు వాళ్ళకు సిద్ధపరచలేదు. అప్పుడు దేవుడు పాపం ఏం చేశాడు? వీళ్ళు అయోగ్యులు, ఇక్కడ వాళ్ళకు వచ్చిన విందులో నేను తీసుకోను, కాబట్టి వీరి కోసం ఏర్పాటు చేసిన విందు అనేది మిగతా వారికి మనం ఇచ్చేది అని ఏం చేశాడంటే ఆయన రాజ మార్గంలో ఎందరైతే కనిపిస్తారో వారందరినీ పట్టుకొచ్చింది. వీరి కొరకు విందంటే వారి భాషలో చెప్తున్నాడు. ఎవరి భాషలో? యూదుల భాష చెప్తాను. దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ భాషలో చెప్తాడు. దేవునికి ప్రధాన గొప్పది. మన తర్వాత తను ఎప్పుడైనా మాట్లాడుతున్నాం కదా. మనం ఎవరితో మాట్లాడడం ఇంపార్టెంట్ కదా. చిన్నపిల్లలతో మాట్లాడాలి, మాట్లాడతాం, పద బయలుదేరు బట్టలు వేసుకుని ఊరేద్దాం అంటాం మనం. అలాగే అర్థం కాదు, ఎలాగంటా ఉన్నాం? ఓకే అమ్మ ఆయుధం, ఓకే ఇది తీసుకుంటాం కదా. అంటే వాళ్ళతో మాట్లాడి ఎలా మాట్లాడతాము అలా మాట్లాడతాం. అందుకే యూత్ పాయింట్ ఆఫ్ వ్యూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి అన్నీ తెలుసు. అది భూ ప్రధాలు వేయబడిన ముందే అని అన్నీ తెలుసు, అన్ని విషయాలు కూడా తెలుసు. అయితే ఇక్కడ యూతులు ధృవీకరణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ముందు పిలిచాను నేను, కానీ మీరు ముందు రాలేదు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన? రాజ మార్గంలో ఎవరు కనబడితే వాళ్ళు పిలవని చెప్పాడు. ఏమైనా కండిషన్ పెట్టాడా? ఏ కండిషన్ లేదు, ఏ షరతు లేదు. వాళ్ళు పిలవమని చెప్పారు. అందరూ వచ్చేసారు. అంటే అదేంటి? పిలవబడిన వారు దేవుని పిలుపుకి స్పందించి అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసారు. అందరూ ఎవరున్నారంట చూసి ఆశ్చర్యపోతుంది మనకి. ఓకే, ఎవరున్నారంట చూడండి. మంచివారినేమి చెడ్డవారినేమి, మంచివారినేమి. చెడ్డ మంచి భేదం లేదు. అందరూ వచ్చి కూర్చునిపోయారు. నేను వీధిలో కూర్చునిపోయారు. అంటే షరతులేం లేవు. సరే కూర్చునిపోయారు. యూదుల ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే పెళ్లి మీదకి వచ్చిన వారికి వారు పెళ్లి వస్త్రాన్ని ఇస్తారు. ఆ వస్త్రం పైన కప్పుకుంటారు. అది యూదులు బాగా తెలుసు. కాబట్టి ఆ పెళ్లి మీదకి పిలిచాము, ఇన్వైట్ చేయబడ్డాం అన్నది గుర్తు ఏంటంటే పెళ్లి వస్త్రం మీద చేయబడ్డారు. చాలా మంది పిల్లబడి అర్థం చేశారు, పెళ్లి వస్త్రం వేసుకొని వచ్చేసారు. అక్కడ వచ్చారు. అలా చూస్తుంటే ఒక అర్థం కనిపించింది. అతనికి లేదంట. రాజంతా ఏమయ్యా నువ్వు పెళ్లి వస్త్రం వేసుకోలేదంటే అర్థం కాదు. మౌనం కూర్చున్నాడు. ఏంటి నేను అడుగుతున్నాడు అని చెప్పేసి అప్పుడు కూడా రాజు కోపం వచ్చింది. వాళ్ళు రానందుకు కూడా కోపం వచ్చింది. పిలిచిన తర్వాత వచ్చినప్పుడు కూడా మంచిగా చెడ్డలు వచ్చింది. పర్లేదు మంచివాళ్ళకి చెడ్డలు ఉంటాయి అని చెప్పేసి కూర్చొని పెట్టిన తర్వాత ఆయన ఏం కనపడలేదు? పెళ్లి వస్త్రం కనపడలేదు. ఎంత కోపం అయిపోయిందండి. కాలు చేతులు కట్టేసి ఏం చేయమన్నాడు? వెలుపుడు ఇస్తామని చెప్పాడు. ఆయన అలా చేసి ఏం చెప్పాడంటే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే పిల్లబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడిన వారు. ఈ ఉపమానంలో మనం ఏం తెలియజేసుకుంటామంటే దేవునికి పిలుపు, దేవునికి ఏర్పాటు గురించి మనకి అర్థం కాకపోతే పురోగమనం ఏం చేస్తామంటే సంఘంలో కూర్చొని పోతాం. నేను మన శ్రీకాకుళం భాష ఉపయోగించాను. పురోగమనం చేస్తాం, పురోగమనం చేస్తాం, కూర్చొని పోతాం. పురోగమనం సంఘం ప్రారంభం చేస్తాం. పురోగమనం ఏదో పరిచయం ప్రారంభం చేస్తాం. మనం ఒక్కసారి పిలిపోతాం. ఏదో దేనికి ఏది దొరికినట్టు రైట్. మనం పురోగమనం చేస్తుంటాం. రండి, పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకోండి. వచ్చి కూర్చోండి. కూర్చోగానే సంబరం కాదు. సంఘంలోకి వచ్చిన మన సంబరం కాదు. అసలు పిలుపు మీకు అర్థమైందా? ఆ ఏర్పాటు మీకు అర్థమైందా? ఏదో చాలా మందికి దేవుని పిలుపు సువార్త విషయంలోనూ సేవ శబ్దం కదా. చాలా మంది ఇవే మాటలు కలిపి చేసి మారేస్తుంటాం. ఎందుకంటే వారు దేవుని ఏర్పాట్లు లేరు, దేవుని పిలుపులు లేరు. కానీ వాళ్ళ దేవుని సంకల్పాలు అర్థం కావు. దేవుని పిలుపులో దేవుని ఏర్పాటు ఉన్న వారికి దేవుడు కూర్చొని పెట్టిస్తుంది, సంకల్పాలను తెలియజేస్తాడు. అబ్రాహాము తెలుసు కదండి. అబ్రాహాము కామగొట్టు పరిగెత్తులు వచ్చి ఏంటంటే ఉంది కదా దేవుడు మన లోతు ఉంటారు కదా, సొదొమ గొమొర్రా నాశనానికి వచ్చాడు. వచ్చే ముందు ఏం చేశాడు? పరమశివునికి వచ్చాడు అబ్రాహాము. ఎందుకంటే
దేవుడు ఎంత స్నేహితుడంటే తన సంకల్పాన్ని వినేవాడికి ఆయన చెప్పడానికి ఇష్టపడతాడు. సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని చెప్పినప్పుడు మంచి డిస్కస్ జరుగుతుంది అబ్రహాంకి దేవుడి మధ్యలో. కాబట్టి ఈయన అంటాడు, ఎందుకు చెప్పాడు ఈ మాట, ఎందుకు చెప్పాడు ఆయన, అనేకులు వచ్చేస్తారండి సంఘంలోకి, క్రైస్తవులు ముస్లింలు వచ్చేస్తుంటారు, ఆ యొక్క లేబుల్ని వచ్చేస్తుంటారు, ఆ వేషంతో వచ్చేస్తుంటారు. కానీ చాలా మంది తెలియదు, వారు పిలవబడ్డారు అనుకుంటారు కానీ కరెక్టే, కానీ ఏర్పాటు చేయబడి వాళ్ళు లేని విషయం వాళ్ళు తెలియకుండా వచ్చేస్తారు. కానీ నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మరి వారిని ఏర్పాటు లేదు కాబట్టి మాట లేకుండా నేను బయట పంపించేస్తున్నాను. ఈ మాట చెప్పగానే అటు నా గుండె ఎదురుపోయి ఒకసారి జాగ్రత్త ఆలోచించాను. అసలు దేవుడు దేనికి ఆ పిలుపు ఏంటో మనకు అర్థం కాకపోతే, పిలుపులో ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోతే, సో ఆయన పిల్లలకి వెళ్ళడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో మనకు అర్థం కాకపోతే, మనం చేసిన క్రైస్తవ జీవితం అనేది నిష్ప్రయోజనమా కాదా చెప్పండి. ఆయన అంత కష్టపడి పెళ్లి విధులు కూర్చున్నాడు, అంత కష్టపడి పరిగెత్తుకుని వచ్చాడు, కానీ పెళ్లి విధులు తినకుండా కాలు చేతులు కట్టేసి పనిష్మెంట్ బయట పోసేది అది ఎంతవరకు సమంజసం చూడండి. దేవుడి మాటలు దేవుడు ఏర్పాటు చేసుకున్న మా ఉద్యోగులు ఏం చేస్తాయంటే ఒక భయాన్ని కలుగు చేస్తాయి. దేవుడు ఏర్పాటు చేయబడిన వారికి ఏర్పడుతుందంటే అది క్యాజువల్, ఆధారపడటం బయటపడటం ఒక అలవాటు. సంఘ కాపలు ఉంటారంటే వాళ్ళకి ఆధారం వస్తాయి కదా, ఏదో సంఘ కాపలు వాళ్ళకి అలవాటు. పెద్దలు కూడా ఉంటారంటే మరి సెలబ్రిటీ ప్లేసెస్ ఉంటారంటే అది అలవాటు. వారు పిలిచే దేవుడు పిలిచేది కూడా వచ్చేసారంటే, 2 మాటలు నేర్చుకుని వచ్చేసారంటే. కానీ దేవుడి యొక్క ఏర్పాట్లో వారు ఉన్నారో లేదో చెక్ చేసుకోకుండానే దేవుని సంఘంలో కదులుతున్నారు, పెత్తనం చేస్తున్నారు, జీవిస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. అసలు దేవుడి పిలుపు ఏంటి అంటే 2 మాటల్లో మనం చూద్దాం. స్పీడ్ చూద్దాం, ఎందుకంటే సమయం మనకు లేదు కాబట్టి. దశలో రాసిన పత్రిక 2వ దశలోని పత్రిక మనం తీసినట్లయితే, ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి 2వ దశలోని పత్రిక, మొదటి దశలోని పత్రిక లేదు 2వ దశలోని పత్రిక 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతారా ఎవరైనా? ఏది దేవుడు అనబడరో 2వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి 14వ వచనం, క్షమించండి. మీరు ఎలా రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన. ఏంటి పిలుపు అంటే, నేను చెప్పిన వాటిని మీరు చూడండి, దేనికి పిలిచాడో అర్థం చేసుకోండి. మనం దేని కొరకు పిలవబడి దేని కొరకు వస్తామో అర్థం చేసుకోండి. దేవుడు తన సువార్త ద్వారా మనం ఎందుకు పిలిచాడంటే, తన మహిమలో మనం పాలు రక్షించబడి తన మహిమలో పాలు పొందబడాలని చెప్పి దేవుడు మనం పిలిచాడు. కాబట్టి చర్చకు వచ్చినప్పుడు ఎటువంటి ఉద్దేశం రావాలి? దేవుడు ఎందుకు పిలిచాడు? రక్షించబడి రాబోయే రోజుల్లో ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమని ఏం చేయాలి? పొందాలి. ఆ యేసుక్రీస్తు మహిమని పొందాలి, ఆయన గ్లోరీ అంతా పొందాలి. ఈ ఉద్దేశం మనకు అర్థమైతే మనకు పిలుపు అర్థమైంది. రైట్, సో వారికి మాట చూపిస్తాను. రైట్, ఈ పిలుపు ఏంటంటే ఎంత మంచి పిలుపు అనేది మనకి, ఈ పిలుపు మనకు అర్థం కావాలి కదా. రైట్, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపు. ఈ భూమి మీద మీరు మంచి సంపాదించుకుంటారని, ఆరోగ్యం ఉంటారని, సూపర్ ఉంటారని పిల్లల దేవుడు మిమ్మల్ని. ఇది ఏ పిలుపు? ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు. దేని పిలుపు? ఇది దేవుని మహిమలో పాలు పొందడానికి పిలుపు. ఇది పరలోక సంబంధమైన పిలుపు. మీరే గమనించండి, నేటి సంఘాలు తీసుకొచ్చి ఈ పిలుపుదలు పెట్టండి, మాకు ఎంతమంది నిజంగా దేవుణ్ణి
యాక్చువల్గా చాలా మంది ఏమంటారంటే ఆ ప్రపంచంలో క్రైస్తవ జనాభా చాలా ఎక్కువని కార్లు ఎగరేస్తుంటారు. కానీ అలా చెప్తున్నాను, కానీ ఎంతమందిని దేవుడు కావాల్సిన కలిసి బయట తీసేస్తాడో తెలియదు, ఎంతమంది వస్తారో మనకు తెలియదు. జనాభా బట్టి మురిసిపోక పిలుపులో ఉన్నామా, ఏర్పాట్లో ఉన్నామా ముఖ్యం. సో దేవుడు పిలుపున్నాడు ఏమంటే ఇది మామూలు పిలుపు కాదండి, ఇది పరలోక సంబంధమైన పిలుపు. మరి కొంచెం ముందుకు వెళ్దాం. నేను పేతురు రాసిన పత్రిక మనం తీసినట్లయితే, మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే నేను కొన్ని చూపిస్తాను, అన్ని చూపించలేను, నేను కొన్ని చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే చూడండి, 20వ వచనం చదువుతారా, లేకపోతే 20వ వచనం చదువుతారా? మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడి అసలు ఎందుకు మీ సువార్తను పిలువబడ్డారు అనుకున్నారు? ఏదో మేలు పొందడం కోసం కాదు. మీరు ఇద్దరికి మేలు చేస్తుంటే, వాళ్ళు తిరిగి మీ గుడి మీద పొందుతుంటే ఆ నొప్పిని సహించడానికి, ఆత్మచేత ఆ సహనం మీలో ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఇందుకు మీరు పిలువబడ్డారు. చూడండి, తర్వాత కొంచెం ముందు ఆ 3వ అధ్యాయంలో వస్తున్నాం. 3వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం చదువుతారు ఎవరైనా? ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితే కనుక కీడు ప్రతికీడేను, దోషం ప్రదోషాలను మీరు అసలు ఆశీర్వాదం వాడుకోలేదు. అసలు మీ కీడు ప్రతికీడు అసలు అవేమి మనసు ఉంటుంది. అసలు మీ పిలుపు ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. మీకు అది ఎంత ఉన్నతమైనది మీకు అర్థం అవ్వాలి. సువార్త అంటే మాట్లాడుకుంటున్నారా? సువార్తలో దేవుని శక్తి దాగి ఉంది. సువార్తలో పరిశుద్ధాత్మ శక్తి దాగుంది. అది సువార్త ఏ పిలుపు పిలిచే తెలిసాక మీకు ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయకుండా మిమ్మల్ని హోల్డ్ చేయడానికి సువార్తలో దేవుడి శక్తిని మీకు భద్రపరిచాడు. మీరు సహించడానికి దేవుడు పిలిచాడు. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదం వాస్తవం అవ్వడానికి మీరు పిలువబడ్డారు. కీడు చేసి వారి చేత మేలు చేసి కీడు పొందడానికి మీరు పిలువబడ్డారు. కీడుకి ప్రతి కీడు చేయకుండా మీరు పిలువబడ్డారు. ఇది పిలుపు అంటే. ఇంకా కొంచెం 2-3 మాటలు చూపిస్తుంది, ఎక్కువ చూపించండి, సమయం మనకి లేదు కాబట్టి. రండి, మనం ఎవరిదంటే ఫిలిప్పులు రాసిన పత్రిక ఇద్దాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని. అసలు ఎందుకు పిలువబడ్డారంటే ఉన్నతమైన పిలుపు, చాలా ఉన్నతమైన పిలుపు, చాలా గొప్ప బహుమానం ఉంది కదా. పౌలు ఏమంటాడు? ఇదిగో నాకు ఒక బహుమానం ఎదురు చూస్తుంది. ఈ పిలుపు ఉందా? క్రైస్తవులకు ఉందా? మన క్రైస్తవులకు ఉందమ్మా. పిలుపు గురించి అవగాహన లేదు. పిలుపు గురించి అవగాహన లేదు. ఇది ఎంత ఉన్నతమైన పిలుపు. ఇంకొక దగ్గర అమ్మా, అది ఎక్కడంటే దశరాశి పత్రిక ఒకసారి చూస్తాను. అది ఎక్కడో తిరిగి పెట్టారు కానీ నేను చూస్తాను. దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. 4:7 దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండకు పిలువలేదు. చూడమ్మా, దేని పిలిచాడు? మనల్ని పరిశుద్ధులు ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడు. అపవిత్రులు అవడానికి ఆయన మనల్ని పిలవలేదు. అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే, క్రైస్తవులు అనే వారికి వారి పిలుపు అర్థమైతే ఆ పిలుపు తగినట్లుగా దేవుడు చేసిన ఏర్పాట్లకు వస్తారు. పిలుపు అర్థం కాకపోతే దేవుడు చేసిన ఏర్పాట్లుగా రావడానికి వారికి ఇష్టం ఉండదు.
ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేసాం కదా, దేవుని పిలుపు ధ్యానం చేసాం కదా. మరి కొద్దిసేపు దేవుని ఏర్పాటు కోసం ధ్యానం చేయగలము. అనేకులు పిలవబడ్డారు, వచ్చారు సంఘంలోకి. దేవుడికి పోదా అంటాడమ్మా, ఆయన దశమని పత్రిక, పేతురాసిన పత్రిక, పేతురాసిన ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పంపించాడు. పేతురాసిన పత్రిక 1వ అధ్యాయంలో లేదా 2వ అధ్యాయంలో పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పంపించాడు కదా. కాబట్టి ఉన్నతమైన పిలుపు, బహుమానం ఇచ్చిన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధులు ఉండడానికి పిలుపు, దేవుని మహిమలో పొందడానికి పిలుపు. అంత మాత్రం కాదు, లోకసువార్త 5:32 ఏమో తెలుసండి. లోకసువార్త 5:32 నేను మారు మనసు పొందడానికి మిమ్మల్ని పిలిచితే కానీ అంటాడు. మారు మనసు పొందడానికి పిలుపు. చదువుతారు 5:32 లోకసువార్త. మారు మనసు పొందడానికి నేను పాపులు పిలవచ్చింది కానీ అసలు మారు మనసు పిలిచాడు ఆయన. ఇక్కడ రాగానా, సంఘంలో కూర్చోగానా, శోభశక్తిలో పనిచేయగానా, నీ బ్రతుకులో నీ మనసులో ఏం కలగాలి? మారు మనసు కలగాలి. కీడును సహించే సామర్థ్యంలో కలగాలి. బహుమానం పొందడానికి ముందు పరిగెత్తాలి. అది పిలుపు. ఎందుకని దేవుడు పిలిచాడు కదా. మనం దేవుడు యూదులు ఎందుకు రాలేకపోయారంటే ఈ బహుమానం మనకు అర్థం కాలేదు. వర్తకం చేయడం వలన, వ్యవసాయం చేయడం వలన వచ్చిన బహుమానమే గొప్ప బహుమానం అనుకున్నారు వారు. అందుకని రాలేకపోయారు. కాబట్టి పురులోక సంబంధమైన పిలుపు, దేవుని మహిమలో పూల పొందడానికి పిలుపు, ఆయన మహిమలు పొందడానికి పిలుపు. ఇంకా ముందుకెళ్తామా, ఎఫెసీయుల పత్రిక 4:4 అంటారు ఆయన ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి పిలుపు. ఎఫెసీయుల పత్రిక 4:4 ఏముందంటే ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి పిలుపు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగి ఉండటకు పిలువబడ్డారు. ఒకే నిరీక్షణ కలిగి పిలువబడ్డాము. మనకన్నా ఒకే నిరీక్షణ, ఎన్నో నిరీక్షణ లేవు. మీకు ఇంకా చెప్పమంటారా? గలతీయుల పత్రిక తీసినట్లయితే 4:5 అంటే మనం స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డామంటాడే. మనం స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డాం. ఇంకా దాసమని కాడికి మీరు వెళ్ళొద్దు అంటాడే. 5వ అధ్యాయం అనమాట. 2వ అధ్యాయం 5వ అధ్యాయంలో గలతీయుల పత్రికలో మనము మీరు స్వతంత్రంగా ఉన్న పిలవబడుతుంది అంటాడు. 5వ అధ్యాయం. సరే చూద్దాం. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు. మీరు స్వతంత్రంగా ఉండడానికి మీరు వచనం ఏంటమ్మా? 5వ అధ్యాయం 13. ఓకే, 5వ అధ్యాయం 13. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడతారు. అసలు దేవుని పిలుపుని నేటి క్రైస్తవం ఎంతవరకు అర్థం చేసుకుందో అసలు మనకి అసలు చెప్పిన సరే వినడానికి ఇష్టపడే క్రైస్తవం మనకు ఉంది. అసలు మన సాహసం ఎందుకు కూడుకుంటాం తెలుసండి? దేవుని సంకల్పాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన సాహసం కూడుకుంటాం. అటువంటి సంకల్పాలు చెప్తుంటే అర్థం చేసుకోవడానికి క్రైస్తవ జనాంగం నేటి దినాల్లో కనబడటం లేదు. నేటి దినాలు అనిల్ మాట దేవుడు కనబడటం లేదు. సో ఇది పిలుపు అంటే. ఇప్పుడు ఏం చెప్తానంటే నేను ఏర్పాటు గురించి కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటి మాట చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చెప్తారమ్మా. 2వ పత్రిక, మొదటి పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఎవరైనా? ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతోను మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియజేయండి. ఏంటి ఏర్పాటు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటే ఏర్పాటు అర్థం ఏంటంటే చూజన్, ఎంపిక చేయబడిన వారు అన్నారు. మనం దేని వరకు ఎంపిక చేయబడ్డామంట? సువార్తని వినడం వల్ల మాటతో కాకుండా
శక్తితోను, పరిశుద్ధ ఆత్మతోను, సంపూర్ణ నిశ్చయంతోను బ్రతకడానికి దేవుడు మనం ఏం చేశాడంట? ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే సువార్త దగ్గరకు వచ్చిందో వాళ్ళ నిశ్చితం తెలుసండి. ఓకే, చూడండి ఆ నిశ్చిత గురించి తెస్సలోనికైన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికైన నిశ్చిత గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఓకే, 9వ వచనం నుంచి ఇలా ఉంది. 9వ వచనం నుంచి, మీ యొక్క మాకు ఎట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవముగా వాడను సత్యవంతుడు దేవునికి దాసులకుడు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుతున్న ఆయన కుమారుని యేసు పరలోకమున వచ్చినని ఎదురు చూచుటకుడు నేను రాము దేవుని తిరిగేతలో ఆ సంగతి మాకు ఎప్పుడంట? ఉపద్రవాలు వచ్చాయి. మనం ఏం చేస్తామంటే ఆదిమ సంఘానికి మీరు కదిలిస్తే ఆదిమ సంఘమా వాళ్ళు కత్తులు చంపుతున్నారు, అది కాదే ప్రాముఖ్యం. రాబోయే రోజుల్లో దేవుడు అమ్మాయి ముఖం చూపించకుండా ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు చేస్తారు, ఆగయ్య పొడిచిరే. దేవుడు ఒకరిని ఎలా కాపాడాలని? ఆదిమ సంఘమా నువ్వు పేదలు అయిపోయావు కదంటే ఆ పేదలను పక్కన పెట్టాయి బాబు. దేవుడు ఒకరితో, ఆయన దేవుడు ఒకరిత. ఆ రోజు ఆయన ఒకరిని ఎలా కాపాడాలని చూస్తాను అని నీ చేతులు చెవి కావలేదు. ఆయన దేవుడు చూసుకున్నాడు, కానీ అది కాదు ఇంపార్టెంట్. ఆయన ఒకరి నుంచి నేను తప్పించుకోవాలి. అయ్యో ఈ పాపం చేసేసాను, ఆమె తప్పించబడాలి. ఇదిగో ఈ ధనం ఇస్తాను, ఈ ధనవంతులు ఈ ధనం దేవుడు ఒకరిని ఎలా తప్పించుకోవాలి? ఆదిమ సంఘం మనసంతా కూడా దేవుని ఒకరి నుంచి ఎలా తప్పించుకోవాలి, నమ్మకమైన వాడి వైపు, సత్యమైన వైపు ఎలా తిరగాలి వాడు ఏమంతా. 7 దినాలు కొంచెం కష్టం అనగానే ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఒకరు తప్పించుకోవడం లేదు. ఆ నిమిషంలో, ఆ క్షణంలో మన మనసులో కోరిక తీరింది లేదనే సమస్య. కానీ రాబోయే సమయంలో, రాబోయే కాలంలో దేవుడు ఒకరిని తప్పించుకోవాలని చెప్పేసి దేవుడికి తిరిగే సామర్థ్యం అనేది సువార్తలో ఉంటుంది. ఎందుకు తిరగలేదంటే సువార్త అర్థం కాలేదు. సువార్త అర్థం కాకపోవడం వల్ల ఆ శక్తి పనిచేయకుండా ఏం చేస్తున్నారు? అంగీకరిస్తే కదా పనిచేస్తారు, సువార్త పనిచేస్తారు. వారంట రాబోయే ఉపద్రవం నుంచి, ఉగ్రత నుంచి కాపాడించి ఒక ఉపద్రవంలో కూడా ఆయన ఏం చేశారంట? విశ్వాసం ఉంచారు. పుస్తకాలు ఉంటారు, 8వ అధ్యాయం ఉంటుంది, ఏమంటుంది? 9వ అధ్యాయం ఏమంటుంది? వారు నిరుపేదలైనప్పుడు కూడా వారి దాతృత్వం ఏంటంట? విస్తరించిందంట. మన ధనవంతులైనప్పుడు కూడా వారి పేదలకు ఏం చేస్తుంది? విస్తరిస్తుంది మనల్ని అందరూ. ఎందుకంటే సువార్తలకు అర్థం కాలేదు. చర్చకు ఎప్పుడు పేదలకు దేవుడు పేదవాళ్ళని ఎప్పుడు కన్నీరు కష్టాలే చెప్తారు తప్ప క్రీస్తు వారు కష్టపడ్డాను, ఈ పాప నుంచి విడిపించబడ్డాను, ఈ పాప నుంచి రక్షించబడ్డాను, ఈ పాప నుంచి దూరం అయ్యాను, ఈ పాపని విడిచిపెట్టాను, ఆ పాపని పీడిస్తుంది ప్రభాని దేవుడితో పెరుగులాడే క్రైస్తవేమో నేటి దినాలు కొనబెట్టాడు. కాబట్టి నేటి దినాల్లో వారు ఎంత ధనవంతమైనప్పుడు కూడా వారి పేదలకు ఏమవుతుంది? విస్తరిస్తుంది. నేటి దినాల్లో స్వార్థ పనిచేస్తుంది కాబట్టి వారు నిరుపేదలైనప్పుడు కూడా వారి దాతృత్వం ఏమైంది? విస్తరించింది. దేవుని పరిచర్యకి, దేవుని నిలబడటానికి ధర్మం అనేది ఒకే ఆయన పెద్ద సామర్థ్యం. ఒకరి కలిపి విస్తరించుట ఆయన వారి జీవనానికి అది మూలం కాదు. ఆ మాట మీకు అర్థమవుతుంది. సువార్తలో దేవుని శక్తి అమర్చబడి ఉంది. సువార్తలో దేవుని నిశ్చిత అమర్చబడి ఉంది. సువార్తలో శక్తి అమర్చబడి ఉంది. ఎప్పుడైతే మనం సువార్తను విశ్వసించామో ఆ సువార్త మన కార్యం జరిగిస్తున్నప్పుడు ఒక ఉపద్రవం నుంచి కూడా మనం ఆ రాబోయే ఒకరిని తప్పించడం చూస్తాం. ఆ ఒకరిని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలో దేవుడి వాక్యాన్ని ఏం చేస్తామో చూస్తాం, పరిశీలిస్తాం, పరీక్షిస్తాం. మన ముందు మన బాధ ఏది కనపడదు. కానీ రాబోయే దినంలో ఆ దేవుడి నుంచి, ఆ దేవుడు కాపాడబడుతూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆశ పొంకరగా ఉదయంలో కుమ్మరించబడుతుంది. అది ఏర్పాటు చేయబడిన వాళ్ళు కలిగి మరొక మాట జాగ్రత్తగా మాట్లాడుకోవచ్చు. ఏర్పాటు చేయబడి చాలా ప్రాముఖ్యం. పేతురు రాసిన పత్రిక మనం చేద్దాం. పేతురు రాసిన పత్రికలో
ఏర్పాటు చేయబడినట్టు ఆయన స్పష్టంగా రాయించుకొని వచ్చాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనం ఎలా చదువుతారు ఎవరైనా? 2వ వచనం చదువుతారు ఎవరు? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుడు భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వారిని పరిశుద్ధ పొందిన వారే విధేయులకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షపడ్డకు ఏర్పరచబడ్డ వారికి ఏర్పరచబడిన వారు ఏం చేస్తున్నారంట జాగ్రత్త గమనించండి. ఒకరిని ఏర్పరచబడిన వారినైతే దేవుని పిలుపంచుకుని నేను సంఘంలో వదిలిపెట్టానంటే నేను ఏం చేయబడతానంటే ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. నేను పాపిని రక్షణ పొందినప్పుడు దేవుడు నాకు ఏం పేరు పెట్టాడమ్మా? పరిశుద్ధుడా అని పేరు పెట్టాడు. పరిశుద్ధుడు అర్థం ఏంటంటే ఆత్మ నన్ను ఈ మూర్ఖ జనం మధ్య ఈ ఒక్క జనం మధ్య నుంచి నన్ను వేరుపరచడమే పరిశుద్ధత. అండ్ ఈ మాట ఎలా గుర్తుపెట్టుకోవాలి? పరిశుద్ధ అంటే ఏంటి చూపిస్తాను నేను. అపోస్తల కార్యాలు తీసినట్లయితే మీరు ఈ ఏచి వారి హృదయంలో పొరపడుతున్నప్పుడు చూడండి 40 వచనం అన్నమాట. 40 వచనం చదువుతారా? అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించారు. పరిశుద్ధ శాస్త్రం ఏంటంటే మూర్ఖమైన ఈ తరము వారు ఏమవ్వాలి? మీరు వేరుపరచబడ్డమే పరిశుద్ధత అంటే వారిని చూసి వారిని ఫాలో అవడానికి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నా పక్కింటి ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో నింపండి అని చెప్పడం కాదు క్రైస్తవులు అంటే. క్రైస్తవులు అనేది ఈ మూర్ఖతరము లోక మర్యాదని అనుసరిస్తున్నారు వారు. ఈ మూర్ఖతరం ఎలా ఉంటుందో తెలుసండి. ఎఫెసీయుల పత్రికలో పౌలు వివరిస్తారు ఈ మూర్ఖతరం వారు ఎలా ఉంటారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రండి ఎఫెసీయుల పత్రిక మనం తీసినట్లయితే ఈ మూర్ఖతరం వారు వీళ్ళు ఎలా ఉంటారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం ఉంటారు. 2వ అధ్యాయం 2వ వచనం ఉంటారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంపదాధిపతిని అనగా అమీరైన వారిని ఇప్పుడు ప్రేమ శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏంటది వారితో కలిసి మనందరం కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీరాన్ని అనుసరించి ఓని ప్రవర్తించు స్వభావస్థితముగా మనం జాగ్రత్త సుమా. ఈ ప్రపంచ ధర్మం ఎలా ఉంటుంది కదా? ఈరోజు మీరు చూడండి, అవసరానికి దేవుడు ప్రార్థన చేయడం, అత్యాశతో దేవుడు ప్రార్థన చేయడం. విషయం తెలుసండి, స్వతహాగా దేవుని ఆత్మ లేకపోతే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మకం ఉంచలేడు, దేవుని విశ్వాసం ఉంచలేడు. సువార్త వల్ల మాత్రమే శరీరాశ నుంచి మనుషాచల నుంచి వారు తప్పించుకొని దేవుడిని నిలబడతారు. కాబట్టి ఏముంది? ఈ ప్రపంచ ధర్మం చొప్పున లోక మర్యాద చొప్పున లోక మర్యాద సంతస్తులు కులము గోత్రాలు ఆచారాలు వ్యవహారాలు పద్ధతులు ఎన్ని కూడా క్రైస్తవులు కూడా చూశారు. వాళ్ళకి ఆ పద్ధతులు మనకి ఈ పద్ధతులు అంటారు. ఏ తక్కువ కాదండి. ఎందుకంటే వీళ్ళు పిలుపు గురించి తెలియదు, వీళ్ళకి దేవుని ఏర్పాటు గురించి తెలియదు. స్వార్థ శక్తిలో దేవుడు దార్శించిన ఆ శక్తి యొక్క ఔన్నత్యం ఏంటో వారికి తెలియదు. కాబట్టి ఏం చేశారంటే అన్నిలో పద్ధతులు ఇవ్వండి, మన క్రైస్తవుల పద్ధతులు ఇవ్వండి అని గొప్పగా చెప్పుకుంటారు. ఈ పద్ధతులు బయట పద్ధతులు పక్కన పెట్టండి. సువార్త శక్తి నీళ్ళు ప్రవశించడానికి దేవుడు చేసిన ఏర్పాట్లకు రండి. ఫిలిప్పీయుల పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటుంది? ఓకే, ఫిలిప్పీ పోలంటాడంటే ఫిలిప్పీయులారా ఈ ఒక్క జనం మధ్య రైట్ మీరు సమస్యలు సందేహాలు మాని 2:14 మీరు మూర్ఖమైన ఒక జనం మధ్య దేవుని కుమారులకు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి.
ఆయన ఏం చెప్తాడంటే ఆయన, అసలు నా పిలుపు అనే ఉద్దేశం ఇది. నేను ఏర్పాటు నా ఆత్మ సువార్తలను మరుక్షణమే నా ఆత్మ మీలోకి వచ్చి ఈ మూర్ఖ జన్మనిచ్చి, ఈ వక్ర జన్మనిచ్చి, తర్వాత సందేహాలు సంశయాలు ఆ జనం నుంచి నేను వేరు చేసి నిరపరాధులుగా నిష్కాకులుగా నేను తయారు చేయడానికి ఆత్మ వలన మీరు ఏం చేయబడుతున్నారు? మీరు విధేయులుగా చేయబడుతున్నారు. వాయువు అధిపతిని దేవునికి అవిధేయతను ప్రేరేపించు శక్తి నుంచి మిమ్మల్ని విడిపించి, అది సువార్త యొక్క బలం. అది సువార్తను దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఇప్పుడు రెండు ఏర్పడతావా? పేతురు రాసిన మొదటి పత్రికలో జాగ్రత్తగా దేవుడి మాటలు గమనించండి. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని మాటలు అర్థం అవుతాయి. ఓకే, దేవుడు వేసుకున్నా నా గొర్రెలు నా స్వరం వింటాయి. అందరికీ దేవుని మాట అర్థమవుతుందని నమ్మొద్దు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి దేవుని మాట అర్థమవుతుంది. దేవుడు పిలిచిన వారికి, దేవుడు ఏర్పాటు ఉన్న వారికి, ఆయన సొంతమైన వారికి దేవుని మాట అర్థమవుతున్నాయి. మిగతా వారికి అర్థమవు. పేతురు రాసిన పత్రిక అదేం చూసాం? ఆత్మ వలన పరిశుద్ధపరిచి విధిలో ఉంటుంది మన జీవం పిలవబెట్టారు. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు రక్తం వలన మోక్షం పడటం మనం ఏర్పరచబడిన వారం. నీలో పాపం ఉంది కదా. యోహాను ఏమంటాడు? మనలో పాపం లేదు, ఎవరైనా చెప్పి మన అబద్ధికులమి, మన అబద్ధికులమి. ఏ రోజు కీడు ఆ రోజు చాలన్నాడు దేవుడు. ఎందుకంటే ఈ మంచి రోజు చెడ్డ రోజు అంటాం. ఏ రోజు మంచిది కాదు, దినాలు చెడ్డవి. ఎందుకంటే మనం ఆలోచిస్తే స్వార్థం, మనం ఆలోచిస్తే మత్సరం, మనం ఆలోచిస్తే పగ, మనం ఆలోచిస్తే దేవుడు అంటాడు ఏ రోజుకి కీడు చూడండి, దినాలు చాలా చెడ్డవి. అందుకు ఏం చేయాలంటే దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? చూసారు, ఏర్పాటు చేశారు. చూసిన వారిని ఎంపిక చేసిన వారు ఏం చేశారంటే, నీ తలంపు వచ్చిన వెంటనే ఇదిగో ఆయన రక్తం ఉంటుంది, ఏం చేస్తున్నామని ప్రోత్సహిస్తారు. అది ఏర్పాటు. పేతురు కొంచెం కుదిరింది. ఆయన చెప్పిన మాటలు ఏంటండి, మనందరికి భయం వేస్తుంది. మనందరికి భయం వేస్తుంది. ఏంటి భయం అంటే, నేను పిలుపులో ఉన్నానా, నేను ఏర్పాటులో ఉన్నానా, లేదా షో కొడుతున్నానా, షోయింగ్ కొడుతున్నానా, కొన్ని పద్ధతులు పట్టుకొని వెళ్ళిపోతున్నానా, నిజంగా ఏర్పాటులో ఉన్నానా అనే భయం కలుగుతాను. పేతురు గారు చెప్పిన మాటలు రెండో పేతురు తీద్దాం. పేతురు గారు రెండో పత్రిక తీసుకున్నట్లయితే రైట్, నేను కొన్ని మాటలు చదువుతాను, దాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. ఓకే, మొదటిది ఏంటంటే 10వ వచనం చదువుతారు ఎవరైనా? అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును లక్ష్యం చేసుకున్నప్పుడు ప్రతి క్రైస్తవ సహోదర సహోదరి, ఇల్లు అనగానే పండగ కాదు. నువ్వేదో ఇప్పుడు మాట్లాడేసి ఏదో ఒప్పింపు ఏదో వచ్చి కూర్చోన్నావేమో, ఏదో 10 మంది గౌరవిస్తారని చెప్పేసి ఒక పెద్ద అయిపోయావేమో, ఏదో మొక్కలు నేర్చుకోవాలని చెప్పేసి కాపు అయిపోయావేమో. జాగ్రత్త సుమా, నీ పిలుపుని ఏం చేయాలి? నీ పిలుపుని ఏర్పాటుని జాగ్రత్త చేసుకో. ఎలా జాగ్రత్త చేసుకున్నాడు తెలుసండి? ఆయన ప్రాసెస్ అని చెప్పాడు. ఆయన దిస్ ఇస్ బిబ్లికల్ ప్రాసెస్, దిస్ ఇస్ బిబ్లికల్ రిఫైన్మెంట్ అంటారు. అంటే మనం పాపు నుంచి అరికట్టబడుతున్నాం. మనం ఎక్కడి నుంచి అంటే 5వ వచనం చెప్పుకొని వస్తున్నాం. చూడండి, 5వ వచనం నుంచి అయితే మీరు జాగ్రత్త సుమా, మీరు ఏర్పాటు చేసిన వారైతే, మీరు పిలవబడిన వారైతే, మీరు కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి, మీరు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. ఇవి కనపడలేదంటే జాగ్రత్త సుమా, ఇది కనపడలేదంటే జాగ్రత్త సుమా అని చెప్పి ఆయన ఎంతో ఎప్పుడు రాశాడంటే, యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత జస్ట్ ఒక 50 సంవత్సరాలు అవుతుంది రాశాడు. 60లో రాశాడు. నేను చదువుతాను జాగ్రత్త. 5వ వచనం నుంచి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసం నందు సద్గుణమందు జ్ఞానమందు ఆశా నిగ్రహమును సహనమందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను, ఇవి మీరు పెరగాలి. అంటే లోపల ఎంత పెరగాలి. విశ్వాసం కాదు, ఒకటి మీరు ఏం చేయాలి? పెరుగుతూ ఉండాలి. నేను రక్షించబడ్డాను, నేను
ఏర్పాటులో ఉన్నాను, నేను పిలువబడ్డాను అని చెప్పడానికి నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసావో అది సూచన కాదు, నువ్వు ఎన్ని సంఘాలు కట్టావో అది సూచన కాదు, అది కాదు సూచన. దేవుడు ఏర్పాటు ఉన్నావంటే ఖచ్చితంగా ఏం కావాలంటే వీళ్ళు విశ్వాసం పెరగాలి, విశ్వాసం ఏం పెరగాలి, సద్గుణం పెరగాలి, సద్గుణం మందు దేవుడి జ్ఞానం పెరగాలి, దేవుడి జ్ఞానం మందు ఆసక్తం పెరగాలి, సహనం పెరగాలి, భక్తి పెరగాలి, సహోదర ప్రేమ పెరగాలి, సహోదర ప్రేమ యందు దయ పెరగాలి. ఇది మనం అమర్చుకున్నట్లయితే, ఇవి మనకు కనిపిస్తున్నట్లయితే, ఇవి మనం డిమాండ్ చేస్తున్నట్లయితే, ఇది మనకు కనబడుతున్నట్లయితే అప్పుడు మనం ఏర్పాటు చేయబడిన వారిని, అప్పుడు మనం పిలవబడే వారిని, అప్పుడు పిలివిళ్ళు కూర్చున్నప్పుడు మనకేమో దొరుకుతుంది, పెళ్లి వస్త్రం దొరుకుతుంది. చాలా మందికి ఓకే చర్చిలో కనిపిస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దయ ఉండదు, వాళ్ళ విశ్వాసం ఉండదు, వాళ్ళ సద్గుణం ఉండదు, వాళ్ళ సహనం ఉండదు, వాళ్ళకి ప్రేమ ఉండదు, సహోదర ప్రేమ ఉండదు, ఏమి వాళ్ళకి పెరగదు, వాళ్ళు ఏమి పెరగదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే చెప్పుకుంటారు, అలాంటి వాళ్ళు ఏమంటే సహోదర సహోదరి నీ పెళ్లి వస్తుంది ఎక్కడ, నీ పెళ్లి వస్తుంది ఎక్కడ అంటే ఏంటి ప్రభు అంటే తెలియదా, నా ఆత్మ చేత ఆ విధి చూపించడానికి, నేను పరిశుద్ధపరచబడడానికి నా ఆత్మను ఏర్పాటు చేశాను కదా, ఏర్పాటులో ఉన్నావా? అనుదినము నువ్వు ఒక సెకండ్లో ఎంతో నేను టెస్ట్ చేసుకున్నాను, అప్పుడైతే భయం వేసింది నాకు. ఒక్క నిమిషంలో దేవునికి విరోధమైన ఆలోచనలు ఎన్ని పడుతున్నాయి అంటే అన్ని పడుతున్నాయి, భయం వేసింది ఒకసారి. ఆయన అర్థ ప్రోక్షణ కింద నన్ను ఉంచకపోతే నేను ఏమైపోతాను భయం వేసింది. దేవుడు ఏర్పాటు చేశాడు, వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతా రక్షణ, ప్రభా నీ రక్తం క్షమించాడు ప్రభా, నాకు ఇవేం గుర్తురావు, నాకు నా ఉద్యోగం గుర్తురాదు, నాకు నా పిల్లలు గుర్తురారు, నాకేం గుర్తు ముందు రక్షించబడాలి ప్రభా, ఈ తలంపు నీకు వ్యతిరేకమైనది ప్రభా అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆయన ముందు ప్రాధాన్యపడతారు. ఎందుకంటే రక్షించబడే వారు దేవుడు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ గుణాలు పోతాయి ఖచ్చితంగా. ఈ గుణాలు కలిగిన వాడే ఏర్పాటు చేయబడ్డవాడు, ఈ గుణాలు కలిగిన వాడే పిలువబడ్డవాడు. చాలా మంది అనుకోండి పేరు అందుకే ముందే తెలిసే పేరు ఏం రాసిన తెలుసండి. చూడండి 8వ వచనంలో 9 ఏం రాసినంటే ఇవి చూడండి 8వ వచనంలో ఇది మీకు కలిగి విస్తరించనియాలా, చూడండి ఏమన్నా ఇది మీకు కలిగి విస్తరించనియాలా, ఏమి ఇవన్నీ మీకు విస్తరించాలి చూసుకోండి. అయ్యా నువ్వు బైబిల్ పట్టుకొని ఎంతసేపు తిరిగేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసేది ఇంపార్టెంట్ కాదు. రైట్, ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో పై చెప్పాను 8 చెప్పాను కదా, ఆ 8 మీ కలిగి విస్తరించిన ఎలా ఏమవుతుందంట, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. కాబట్టి ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రతిరోజు చెక్ చేసుకున్నావు, సహనం పెరిగిందా, సద్గుణం పెరిగిందా, సేవ చేసినప్పుడు భయమే, నా సొంత ఇష్టతో చేస్తున్నాను, దేవుడు చెప్తామో ఉందా లేదా, దేవుడి మాట చెప్తున్నాడు లేదా. ఓకే, మన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే ఆ క్వాలిటీ తన ఆత్మదాన్ని మనలోకి ఇస్తాడు. అది ఎవరికి వస్తుంది అంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళే వస్తారు, మిగతా ఏదో భక్తి చేయొచ్చు, రమ్మన్న రాదు. చూడండి అవసరం ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలం కాపాడు చేయాలి. ఇవి ఎవరికి లేకపోవడం వాడు తన పూర్వ పాపంలోకి శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోయి గుడ్డి వాడను దురదృష్టి లేని వాడను. అందువలన సహోదరులారా ఈ పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకు వివేకం లేదు. దేవుని గొర్రెలు దేవుని స్మరణి ఉంటాయి, దేవుని ఏర్పాట్లో ఉంటాయి. దేవుడు తన ప్రణాళిక చెప్పాలని ఆశపడుతున్నాడు, అలాంటి వారికి దేవుడు తన ప్రణాళిక చెప్తాడు. రైట్, కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడొద్దాము, మత్తయి సువార్త 2వ అధ్యాయపడతాము. 2వ అధ్యాయపడతాం వచ్చిన తర్వాత ఒకరికి ఏం లేదంట, దేవుడు పిలిచాడు వచ్చాడు, కానీ ఏం లేదు, దేవుని ఏర్పాట్లైనా లేదు. ఏంటి ఏర్పాటు?
ఆత్మ చేత ఆయన ఏం చేయబడలేదు, దేవుని వీలుగా ఆయన కార్యం జరగలేదు. ఆయన కార్యము జరగలేదు. యేసుకి రక్షపాటు వచ్చాడా? ఎప్పుడు తప్పుడు కూడా ఆయనకే తెలియదు, ఎప్పుడు పాపం కూడా ఆయనకే తెలియదు, ఎప్పుడు దేవుని ముందు అసలు ఏడ్చాడు ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయనకి వీధుల్లోన ఇంటిల్లోన అందరి మధ్య ప్రార్థన అలవాటైపోయి వ్యక్తిగతంగా దేవుని ముందు సాగిలు పడుకోవడం కానీ కన్నీరు కాల్చడం కానీ ఆయన అలవాటు తప్పిపోయింది. మరి పోయింది అన్నమాట. ఒకసారి ఆలోచిద్దాం, ఒక దేవుడు మళ్ళా గెలిపిన తర్వాత ఏది నీ పెళ్లి వస్తున్న తర్వాత ఆ మౌనంగా ఉంటే మన కాలు చేతులు కట్టేసి బయటికి విసిరిస్తే అబ్బా చుట్టూ తప్పిపోయాయి కదా మన పనుల గురించి బాధ ఏం లేదా, భయం ఏం లేదా? అయితే మనం ఏర్పాటు చేయబడే వారి విషయం గుర్తుపెట్టుకోండి, మనం పిలబడ్డ విషయం గుర్తుపెట్టుకోండి. పిలబడ్డ వారికి, ఏర్పాటు చేయబడిన వారికి దేవుడు తన కృపను మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మనకి పరలోక రాజ్యం అనేది సమృద్ధిగా మనకి లభిస్తాడు. ఎందుకంటే యేసు రక్తంలో ఒక సువార్తలో ఎంత శక్తి దానం తెలుస్తుంది. అందుకే సువార్తను ఏమన్నారంటే ఇంగ్లీష్ గ్రీకులో డైనమో, సువార్త శక్తిని ఏమన్నారు? డైనమో అన్నారు. అంటే ఎక్స్ప్లోజన్. ఓకే, విగ్రహాలకు అలవాటు పడిపోయి, లోక కోరికలకు అలవాటు పడిపోయి, శరీర కోరిక అలవాటు పడిపోయి, ఈ లోక మర్యాదకి అలవాటు పడిపోయి మనల్ని ఈ లోకం నుంచి డిటెక్ట్ చేయడానికి డైనమో సువార్త అనేది డైనమైట్. అది పేలింది, అది పేలితేనే కొండ బద్దలైనట్లుగా మనం బద్దలయ్యి ఓకే ఈ యొక్క లోకం నుంచి మనం వేరయ్యాం. కాబట్టి ఆ సువార్తలో యేసు ప్రభు యొక్క శక్తి అనేది ఆత్మ యొక్క శక్తి దాగి. కాబట్టి ఇటువంటి యోచనతో మనం ఆ విందులోకి మనం చేతులు పెడతాం. ఈ విందులో చేతులు పెట్టాలంటే నేను ఏర్పాటు చేయబడిన వాడిని, నేను పిలవబడిన వాడిని, ఖచ్చితంగా నీ విధే చూపించడానికి నేను పిలవబడిన వాడిని. ఇది పరిశుద్ధమైన పిలుపు, వారమాస పొందడానికి పిలుపు, కీడు సహించడానికి పిలుపు, ఆశీర్వాదాలు వాసనానికి పిలుపు. ఇవన్నీ మనం గుర్తు చేసుకొని ఆయన సన్నిధిలో మనం సైనికపడి ఆయన మన్నాన్ని తన జ్ఞాపకం చేసుకొని మన మనలో మనం చేతులు పెట్టాలి. కొద్ది మాటలు దేవుడు తన మనం